మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. అందులో భాగంగా రామగిరి మండలంలోని బేగంపేటలో మాజీ సర్పంచ్ భర్త బుర్ర శంకర్ గౌడ్పై అదే గ్రామానికి చెందిన శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు అకారణంగా దాడి చేసి మేడే వేడుకల్లో పాల్గొన్న శంకర్ గౌడ్పై ఎలాంటి కారణం లేకుండా ఏకాఏకి తన వాచ్ను చేతిలో పట్టుకొని ఆయన మీద దాడి చేయడంతో ఆయన కనుబొమ్మకు గాయాలైనాయి. ఒకవైపు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మరి సినిమా చూపిస్తా అని చెప్పి ఇప్పటి వరకు 35mm సినిమాను చూసిరు, ఇక నుంచి 70mm సినిమా చూపిస్తా అని చెప్పడంతో మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోవడాన్ని బట్టి చూపిస్తే, అయితే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం లేదంటే దాడులకు తెగబడమే ఆయన చూపించే సినిమాగా ఇక్కడ భావించాల్సి ఉంది. ఏదైతే గత 10 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉన్నదో మంథని ప్రాంతం ఈరోజు మళ్ళీ భయభ్రాంతులకు గురయ్యే అవకాశం మళ్ళీ కనబడతా ఉన్నది. గతంలో మరి ప్రధాన ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి అక్రమ కేసులను అదేవిధంగా దాడులకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అదే విధానాలకు తెరలేపిండ్రు. మరోవైపు గత ప్రభుత్వ హయాములో మరి పుట్టమధు మీద అనేక ఆరోపణలు చేసిర్రు. ఆయనకు సంబంధం లేకుండా కూడా మరి ఏదైతే దళితులందరి మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఏవైతే వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి జరిగినాయో వాటన్నిటిని కూడా పుట్టమధుకు ఆపాదించిండ్రు. ఈరోజు మాత్రం కేవలం ప్రతిపక్ష నాయకుల నోర్లు మూయించడం కోసమే మరి శ్రీధర్ బాబు ప్రధాన అనుచరులు కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు మరి ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు అదేవిధంగా మట్టి అక్రమ రవాణాకు అక్రమ కార్యకలాపాలన్నింటికి కూడా పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు మరోవైపు ప్రతిపక్షాలను అణచివేయడానికి డైరెక్ట్గా భౌతిక దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. మరోవైపు దీనికి ప్రోత్సహిస్తున్నట్టుగా శ్రీధర్ బాబు సినిమా చూపిస్తా 35mm చూపించిన ఈరోజు 70mm చూపిస్తా అని చెప్పడంతో ఇటు దాడులకు తెగబడుతున్నారంటే శ్రీధర్ బాబు చూపించే సినిమా ఇదే. మరి ఈ సినిమా చూసి ఎక్కడి ప్రతిపక్ష నాయకులు అక్కడ నోరు మూసుకొని ఉండాలని చెప్పి హెచ్చరించినట్టుగా దీన్ని మనం భావించవచ్చు. ఇది మంథనిలో జరుగుతున్న నియంత పాలనకు సంబంధించిన అంశం. ప్రజలారా గమనించండి. మేడే కార్యక్రమాలను ఉద్దేశించి బేగంపేట గ్రామంలో అమ్మాలి సంఘం వద్దలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అమ్మాలి సంఘానికి సంబంధించిన పెద్ద మనుషులు నాకు పిలుపు మేరకు, వాళ్ళు ఫోన్ చేసిన పిలుపు మేరకు నేను వెళ్ళడం జరిగింది అక్కడికి. అప్పటి వరకే సదరు కార్యక్రమాలు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి పూర్తి కావడం జరిగింది. చివరిలో నేను వెళ్ళాక నన్ను రమ్మని చెప్పి నాతో కూడా కొబ్బరికాయ కొట్టియడం జరిగింది. అటు వెంబట అక్కడికి ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఒక ప్రచార రథం, దానికి సంబంధించినటువంటి ఒక కళాకారుడు జెండా ఆవిష్కరణ పూర్తయిన తర్వాత ఒక పాట పాడేందుకు అతను ఇట్లా పాడడం మొదలు పెట్టక ముందే సదరు వ్యక్తి ఇక్కడ పాడద్దు అని చెప్పి అతని కళాకారుల మీదకి రావడం జరిగింది. దాసరి శివకుమారు, అతని తమ్ముడైనటువంటి దాసరి శ్రీనివాసు ఇద్దరు కలిపి నా మీదకి దాడికి వచ్చారు. వీళ్ళు ప్రణాళికబద్ధంగా నన్ను హత్య చేయడానికే నా మీద ఆయుధాలతో దాడి చేయడానికి సిద్ధమై నా ఎడమకంటి రెప్ప పైభాగంలో గాయపరచడం జరిగింది. ఇది గతంలో కూడా చాలా ఇలాంటి దాడులు చేయడం జరిగింది. దాని సంబంధించినటువంటి రామగిరి పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు కూడా జరగబోయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అతను బాగా నేనే పూర్తి స్థాయిలో ఇక్కడ బేగంపేటకు సంబంధించిన ఆజమాష్ అంతా నాదే అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఎన్నో రకాల బెదిరింపు చర్యలు చేస్తున్నాడు. అందులో భాగంగా మేము కూడా ఎలాంటి అతని మీద విమర్శలు కానీ అది కానీ ఏది చేయడం జరగలేదు. ఇతనితో నాకు భవిష్యత్తులో కూడా ప్రాణహాని ఉంది. ఈరోజు కాంగ్రెస్ గూండాలు బేగంపేట రౌడీ షీటర్ దాసరి శివ, అతని తమ్ముడు శ్రీనివాస్, వీరిద్దరి దాడిలో మా బేగంపేట్ సర్పంచ్ గారి భర్త శంకర్ గౌడ్ గారిని ఆయుధాలతో దాడి చేసి ప్రాణం తీసే విధంగా ప్రయత్నం చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేడే సందర్భంగా అక్కడ హమాలి వారు ఆహ్వానం మేరకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ
కార్యక్రమం జరుగుతుంటే పార్టీ ఎంపీ ఎలక్షన్లలో భాగంగా తిరుగుతున్న ప్రచార రథం అక్కడ ఆగి ఒక మేడేకు సంబంధించిన హమాలీలు కోరిక మేరకు హమాలీలు అందరూ ఒక మేడేకు సంబంధించిన పాట పాడాలని వారిని కోరగా వారు అక్కడ మేడేకు సంబంధించిన పాటను పాడుతున్న క్రమంలో అకస్మాత్తుగా ముందే వ్యూహంతో ఈరోజు దాడి చేయాలనే వ్యూహంతో సర్పంచ్ గారి భర్త పైన అతనికి ఉన్న ఆ స్టీల్ వాచ్తో తలపై కన్నుపై గుద్దగా అతన్ని అటు ఇటు ఉన్న వాళ్ళు ఆపడం జరిగింది. ఒకవేళ ఆపకుండా ఉంటే అతనున్న మారణాయుధాలతో హత్య చేసే దానికి కుట్ర చేసారు. కాంగ్రెస్ గూండాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాన్ని అడ్డుకట్ట వేసే విధంగా పోలీస్ యంత్రాంగం మాకు అండగా ఉండాలి. అతనిపై కఠినంగా హత్యాయత్నం కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి అతని ఆగడాలను అడ్డుకట్ట వేసే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీ రామగిరి పార్టీ తరఫున కోరుకుంటున్నాం.